హాయ్ మా. హాయ్ రా. కూర్చోమంటా నుంచోమంటావా? కూర్చో. ఓకే, థ్యాంక్స్. అమ్మ ఎలా ఉంది? బాగుందా? ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ నాకు అన్నీ చెప్పింది. ఇంతకీ నీ డిటెక్టివ్ ఏజెన్సీ ఎలా ఉంది? కొంచెం డల్గా ఉంది మాయా. ఓకే, నేను ఒక కేసు చెప్తాను, చేస్తావా? చేస్తామా? ఏంటిది? మొన్న రీసెంట్గా రైల్వే స్టేషన్లో జరిగింది. న్యూస్ ఛానల్లో కూడా విన్నాను, ఎవరో అమ్మాయిని హెరాస్మెంట్ చేశారంట. ఎస్, ఎగ్జాక్ట్లీ. దీంతో కలిపి అది 4th టైం జరిగింది. ఓకే, నీకు దానికన్నా ముందు కేసు వివరాలు పూర్తిగా చెప్తాను. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే, ఈ కేసుని డైరెక్ట్గా డిపార్ట్మెంట్ డీల్ చేయడం వల్ల అతనికి జనాల్లో మంచి పేరు వస్తుంది, అతని జనాల్లో హీరో చేసినట్టు ఉంటుంది. ఈ కేసు మనం చేద్దాం, నీకు ఇస్తాను. కేసు పూర్తి వివరాలు కూడా నీకే ఇస్తాను. ఈ కేసు నువ్వు చేయడం వల్ల నీ డిటెక్టివ్ ఏజెన్సీకి కూడా హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? కేసు డీటెయిల్స్ చూద్దాం. డిపార్ట్మెంట్కి సంబంధించిన పాత కేసు ఫైల్స్ని ఎవరో హ్యాకర్స్ హ్యాక్ చేస్తున్నారు. వాళ్ళని ట్రాక్ చేయడం కూడా డిపార్ట్మెంట్కి చాలా కష్టమైంది. అలాగే వదిలేస్తే మన వెపన్ డీలింగ్ని కూడా వాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఉంది. ఈ వెపన్ డీటెయిల్స్ బయటికి వెళ్తే మన డిపార్ట్మెంట్కే చాలా పెద్ద దెబ్బ. సో మనం దాన్ని ఆపాలి. ఓకే, నీ కేసుకి సంబంధించిన వివరాలు తీసుకొస్తాను. సరే, చేయగలవా లేదా? చేస్తామా? ఎంత కేసు పేరేంటి? ఎనానమస్. హలో సార్, చెప్పండి. వస్తున్నాను సార్, వస్తాను. ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నాను సార్, వస్తాను. కేసు కంప్లీట్ చేశాను సార్. మీకు ఆ కేసు ఫైల్ మీకు మీ టేబుల్ మీద పెడతాను సార్, వితిన్ హాఫ్ అన్ అవర్లో. ఓకే సార్, ఓకే, బాయ్ సార్. ఏంటి అల్లుడు, కేసు ఎక్కడ దాకా వచ్చింది? మీరు చెప్పినట్టు నేను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. అక్కడ సీసీటీవీలో నేను చూసింది ఏంటంటే, కొంతమంది మాస్క్ పెట్టుకొని జనాల్ని అటాక్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మాయా, వాళ్ళు ఒక అన్ట్రేసబుల్ నెంబర్తో జనాలతో కాంటాక్ట్లో ఉంటున్నారు. హెల్ప్ అని ఎక్కడ మెసేజ్ వచ్చినా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. థ్యాంక్ యూ అల్లుడు, ఉంటా. మా మావయ్యతో పెట్టుకుంటే లాభం లేదు. ఈ కేసు నేనే పర్సనల్గా హ్యాండిల్ చేస్తాను. సార్ హెల్ప్ మీ సార్, ఎవరైనా అడుగులు నా వెంట పెడుతున్నారు సార్, రౌడీగా ఉన్నారు సార్, ప్లీజ్ సార్ హెల్ప్ మీ సార్. ట్రాక్ ద లొకేషన్. మేడం లేకండి, మేడం 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 లేకండి. జాగ్రత్త మేడం, లేకండి. ఇటు అంటామంటరా? చూసి అంత ఉందా? దిగిపోదు మామూలుగా కాదు. రే, నేను 3 ప్రశ్నలు అడుగుతా, సమాధానం చెప్పు, త్వరగా వెళ్ళిపోదు. అసలు నువ్వు ఎవరు? స్టేషన్ బయట ఏం జరిగింది? మీ ప్లాన్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పరా, చెప్పరా. నా పేరు కళ్యాణ్. అభయ నా చెల్లి. నాకు ఈ ప్రపంచంలో తోడుగుంది మా చెల్లి ఒకటే. మేము అనాథలం. తన పేరు తగ్గట్టుగానే ఏదన్నా ధైర్యంగా చేసేది. అలా చేసిన ఒక్క పనే మా జీవితాన్ని మార్చేసింది. ఏంటన్నయ్య నేను చేసిన తప్పేంటో చెప్పు.
అసలు నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? అమ్మా నాన్న లేరని గారాబం చేస్తూ నువ్వేం పోలీస్ స్టేషన్కి ఆ గొడవ హీడోకి వెళ్తున్నావు. నీ గురించి నేను ఆలోచిస్తున్నా. నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి? మా ఫ్రెండ్ని ఒక ఎమ్మెల్యే కొడుకు యాసిడ్ పోస్తా అని బెదిరిస్తుంటే నేను అన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను. అందులో తప్పే ఉంది. నువ్వు ఇలా చేసావని కదా నా బాధ. ఒకసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీకేమైనా నేను ఎంత బాధపడతా. మా ఫ్రెండ్ పొజిషన్లో నేనుంటే నువ్వేం చేస్తావు? అసలు ఇదంతా జరగడానికి కారణం ఒక్కడు. డాడీ మన వాళ్ళు బయలు తీసుకొచ్చారు, వచ్చేస్తున్నాను, ఉంటా. రే రమేష్, సాయంత్రంలోపు దాన్ని ఏదో ఒకటి చేయాలరా తొందరగా. ఏంటే మా అన్నయ్యనే జైల్లో పెట్టేద్దాం అనుకుంటావా? ఇప్పుడు చూడగా నేను ఏం చేస్తాను. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మా చెల్లి చనిపోయింది. మా చెల్లికి న్యాయం జరగాలని ఎక్కని మెట్టే లేదు, కలవని మనిషి లేడు. కానీ అవతల వాళ్ళ అధికారం వల్ల మా కేసు కొట్టేశారు. మా ఇంట్లో జరిగిందే ఇంకేంట్లో జరగకూడదని నేను అనామస్గా మారాను. రైల్వే స్టేషన్లో జరిగిందేంటి? మా చెల్లికి న్యాయం జరగడానికి నేను తీసుకున్న ఫస్ట్ స్టెప్. అరే త్వరగా రారా, బయటికి వెళ్ళే పని ఉంది. రే ఎవర్రా నువ్వు? ఏం చేస్తున్నావు? ఎవర్రా నువ్వు అసలుకి? రే అసలు నీ ప్లాన్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంటర్లింకింగ్ విత్ సొసైటీ అంటే అది పోను పోను నీకే అర్థమవుతుంది. కానీ ప్రజెంట్ నీకు చిన్న టాస్క్ ఇస్తా, దాన్ని ఫినిష్ చేయి. ఏంటి? ఇంకో పావు గంటలో లోకల్ ఎమ్మెల్యే కొడుకు ప్రశాంత్ కిడ్నాప్ అవుతున్నాడు. 15 minutes నీకున్న టైం. వీలైతే కాపాడుకో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. భయ్యా ప్రశాంత్ ఉన్నాడా? ఏమో అబ్బా, మార్నింగ్ నుంచి ఆఫీస్కి కూడా రాలేదు. మేము కూడా అదే కంగారు పడుతున్నాం. అలీ కాల్ చేసావా? అన్న కాల్ చేశాను, నెట్వర్క్ కనెక్ట్ అవ్వట్లేదు. మొబైల్ కూడా పని చేయట్లేదు. కిడ్నాప్ చేసినట్టున్నాడే, తెలిసి నాకు కాపాడలేకపోయాను. Hologram program activated. బా ఈ టైంలో ఎవరా? హలో ఎవ్రీవన్, నేనెవరో మీకు తెలియదు. బట్ ఇప్పటిదాకా ఎలాంటి క్లూ దొరకకుండా జరిగిన మర్డర్స్ చేసింది నేనే. అంటే పోలీసులు ఎతికేది నన్నే. నేనెవరో, ఆ మర్డర్స్ ఎందుకు చేశానో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు, బట్ సహాయం కావాలంటే ఏ ఒక్కరు ముందుకు రారు. ఇలాంటి సొసైటీలో ఆడవాళ్ళకి రక్షణ ఎలా ఉంటుంది? లేడీస్, ఇంక మీరు భయపడాల్సిన అవసరం లేదు.
మీకు భయం వేసిన ప్రతిసారి 52525 అనే ఈ నెంబర్కి హెల్ప్ అని ఒక్క మెసేజ్ చేయండి. ఇది నా మనుషులతో పాటు సొసైటీలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు రాకపోయినా నా మనుషులు మీకు వచ్చి హెల్ప్ చేస్తారు. గుర్తుపెట్టుకో సొసైటీ, ఇవాళ మా ఇంట్లో కాదు కదా అని నిర్లక్ష్యం చేస్తే మీ ఇంట్లో జరిగినప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రారు. టోల్ ఫ్రీ 52525. జై హింద్. అవును, ఇందాక మాస్క్ లేదే. హలో ఆఫీసర్, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ట్రాక్ చేసి పట్టుకుని హెల్ప్ చేసేది నేను. నన్ను మా వాళ్ళు ట్రాక్ చేయలేరా? థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మై రివెంజ్. మీరు చంపినోడు ఎవడో కాదు, మా చెల్లిని చంపినోడు. సార్ కొరియర్ సార్. సైన్ సార్. హలో ఆఫీసర్, మీరు చేయాలనుకున్న మంచి పని, కానీ చెడ్డ వాళ్ళకి చేశారు. అదే పని మాతో కలిసి చేయండి, మంచిగా ఉపయోగపడుతుంది.